వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. సొరంగంలో పనులు. రాజేష్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతను ఇంజనీరింగ్ చేశాడు. భార్య, 2 పిల్లలు ఉన్నారు. రాజేష్ టీం లీడర్ కావడంతో ఆఫీస్లో ఆ టీంని తనే చూసుకోవాలి. ఎవరు ఏ పని చేయాలో తనే నిర్దేశిస్తాడు. ఆ టీంలో ఉన్న వారందరూ రాజేష్ని చాలా గౌరవిస్తారు. ఎందుకంటే రాజేష్ కూడా అతని టీంతో పాటు అతను కూడా పనిచేస్తాడు కాబట్టి. అలా అందరూ కలిసి పనిచేస్తారు. రాజేష్ పనితనం చూసి ప్రభుత్వం అతనికి ఒక పని అప్పచెప్పింది. అదేంటంటే అతను కొండపురం అనే ఊరిలో నివసిస్తాడు. చుట్టుపక్కల కొండపురం నుండి 3 ఊర్లకి వెళ్ళాలంటే నదిలో పడవలో ఎక్కి వెళ్తుంటారు. ఈ ప్రయాణం వర్షాకాలంలో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అక్కడి ప్రజలు ఇలాంటి ప్రయాణం చేయాలంటే చాలా భయపడి వారి పనులన్నీ వాయిదా వేసుకుంటారు. ఇది గమనించిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఊర్లన్నీ గట్టు అవతల గట్టు ఇవతల ఉంటాయి. అందుకే గట్టు కాస్త చదునుగా ఉండే ప్రాంతం ఎంచుకొని దాని లోపల పెద్ద సొరంగం లాంటిది చేసి సొరంగం నుంచి వాహనాలు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సొరంగం వల్ల ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. రాజేష్ దీని గురించి తమ టీంతో చర్చించాడు. టీం నుండి వాసు అనే అతను దీన్ని ఎలా నిర్మించాలో ఒక మ్యాప్ గీసి చూపించండి సార్ అని అన్నారు. రాజేష్ అప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ముందుగా మనం సొరంగం తవ్వుకుంటూ సొరంగం పైన చదునుగా ఉండే ప్రదేశంలో ప్రతి 500 మీటర్లకు ఒక మనిషి పట్టేంత రంధ్రం చేయాలి. ఎందుకంటే ఇది 25 కిలోమీటర్ల పైనే ఉంటుంది కాబట్టి. అందులోనూ ఈ ప్రాంతం మొత్తం నీటితో ఉంటుంది. మనం ఈ సొరంగం తవ్వితే నీరు ఊటలుగా ప్రవహించి సొరంగంలోకి రావచ్చు. కాబట్టి మనం సొరంగం తవ్వుకుంటూ దాని చుట్టూ ఇనుము కాంక్రీటులతో కప్పివేయాలి. ఇక రంధ్రం ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా పని చేసినా ఈ సొరంగంలోకి నీరు రావచ్చు. అలాంటి పరిస్థితిలో నీరు ఎక్కువైతే ఈ సొరంగం అంతా బురదగా మారి మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి రావచ్చు. అందుకే పైన ప్రతి 500 మీటర్లకు ఒక సొరంగం చేస్తే మనకు ప్రమాదం ఉంది అని తెలిసిన వెంటనే ఈ రంధ్రంపై నుంచి మనం బయటికి వెళ్ళవచ్చు. దానికోసం మనకు కావాల్సిన వస్తువులు, సొరంగం తవ్వడానికి కావాల్సిన మిషన్లు కూడా తీసుకొని వెళదాం అని అంటాడు రాజేష్. తన మాట విన్న టీం మెంబర్స్ అందరూ ఈ ప్లాన్ బాగుంది సార్ అని అంటారు. ఈ ప్లాన్ విన్న ప్రభుత్వం సరే అని ఈ సొరంగం పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తే మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది అని అంటుంది. రాజేష్ టీం ఈ పనులన్నీ 2 ఏళ్లలో పూర్తి చేసి ప్రభుత్వ అభినందనలు అందుకుంది. 2 ఏళ్ల తర్వాత ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఇప్పుడు నది నుండి కాకుండా సొరంగం ద్వారా సులభంగా వెళ్తున్నారు ప్రజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.